మనిషి సృష్టించిన అద్భుతమే ఇప్పుడు మనిషికి శత్రువుగా మారబోతోంది. మనం సినిమాల్లో చూసిన రోబోల రాజ్యం రాబోతోందా? అవును. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఖాయం. ఒకవైపు టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తుంటే మరోవైపు అదే టెక్నాలజీ కోట్ల మంది పొట్టకొట్టడానికి సిద్ధమవుతోంది. ఈ ఏఐ విప్లవం మానవాళిని ఎక్కడికి తీసుకువెళ్తోంది? ఇది మనకు వరమా లేక మన అంతానికి ఆరంభమా? ఈ డిజిటల్ తుఫాను వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇది అమెరికాలోని ఓ అత్యాధునిక ఫ్యాక్టరీ. అక్కడ మనుషులు కనిపించడం లేదు, కానీ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కారణం, అక్కడ పనిచేస్తున్నది మనుషులు కాదు, అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు. టెస్లా నుంచి ఫిగర్ వరకు బడా కంపెనీలన్నీ ఇప్పుడు మనిషి ఆకారంలో ఉండే రోబోలను తయారు చేయడంలో పోటీ పడుతున్నాయి. ఇవి నడుస్తాయి, బరువులెత్తుతాయి, మనిషి కంటే వేగంగా ఖచ్చితత్వంతో పనులు చేస్తాయి. ఒకప్పుడు రోబోలు అంటే కేవలం ఒక చెయ్యి మాత్రమే కదిలే యంత్రాలు, కానీ ఇప్పుడు అలా కాదు. అవి ఆలోచిస్తున్నాయి, నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కాఫీ పెట్టడం నుంచి కార్లు తయారు చేయడం వరకు అన్నీ వాటంతటవే చేసేస్తున్నాయి. చూడ్డానికి అద్భుతంగా ఉన్న వీటి వేగం, వీటి తెలివితేటలు చూస్తుంటే భవిష్యత్తులో మనిషి అవసరం ఈ భూమికి ఉండదేమో అనే భయం కలుగక మానదు. ఇవి విశ్రాంతి తీసుకోవు, సెలవులు అడగవు. అందుకే యజమానులకి ఇవి ముద్దు బిడ్డలుగా, కార్మికులకు మృత్యుపాశంలా మారుతున్నాయి. అసలు గండం ఇక్కడే ఉంది. ఈ రోబోల రాకతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు యంత్రాలు వస్తే శారీరక శ్రమ చేసే వారికి ముప్పు అనుకునేవారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రచయితలు, ఇలా వైట్ కాలర్ జాబ్స్ కూడా గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఒక పనిని మనిషి కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగంతో రోబోట్ చేసినప్పుడు ఇక మనిషి ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో వినిపిస్తోంది. గోల్డ్మన్ సాక్స్ వంటి సంస్థల నివేదికల ప్రకారం రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు ఏఐ పాలయ్యే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో పనిలేని సమాజం తయారవుతుందా? కేవలం రోబోలను కొనుగోలు చేయగలిగిన ధనవంతులు మాత్రమే రాజ్యమేలుతారా? మధ్యతరగతి మనిషి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు మేధావులను తొలుస్తున్నాయి. ఉద్యోగాల సంగతి పక్కన పెడితే అసలు భయం మరొకటి ఉంది. అదే సూపర్ ఇంటెలిజెన్స్. మనిషి మెదడుకు ఒక పరిమితి ఉంది, కానీ ఏఐకి ఆ పరిమితి లేదు. అది క్షణాల్లో కోటి పుస్తకాలు చదవగలదు, సెకన్లలో లక్షల కోడ్స్ రాయగలదు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఈ ఏఐకి సొంత ఆలోచన వస్తే పరిస్థితి ఏంటి? అదే జరిగితే మనిషిని తనకంటే తక్కువ స్థాయి జీవిగా అది పరిగణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ఏఐ టూల్స్ మనుషులను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాయని పరిశోధనల్లో తేలింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్టు రోబోలు మనుషులపై తిరుగుబాటు చేస్తే, మన చేతిలోని టెక్నాలజీ మనల్నే బానిసలుగా మార్చుకుంటే ఈ ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అందుకే ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు కూడా ఏఐ అనేది అణుబాంబు కంటే ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. దీనికి కళ్ళెం వేయకపోతే మానవజాతి మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సాంకేతికత ఎంతలా దిగజారిందంటే ఇప్పుడు కళ్లతో చూసేది కూడా నమ్మలేని పరిస్థితి. డీప్ ఫేక్ టెక్నాలజీతో ఎవరి ముఖాన్ని ఎవరికైనా అతికించి వారు చేయని పనులు చేసినట్లు, మాట్లాడని మాటలు మాట్లాడినట్లు సృష్టిస్తున్నారు. ఇది సమాజంలో నమ్మకాన్ని చంపేస్తోంది. దీనివల్ల నేరాలు పెరిగిపోవడం, వ్యక్తిత్వ హననం జరగడం, చివరికి దేశాల మధ్య యుద్ధాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఒంటరితనంతో బాధపడేవారు ఇప్పుడు మనుషులకు బదులుగా ఏఐ గర్ల్ ఫ్రెండ్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్స్తో గడుపుతున్నారు. నిజమైన బంధాలకు దూరమై డిజిటల్ భ్రమలో బతుకుతున్నారు. ఇది మనిషిలోని భావోద్వేగాలను చంపేస్తోంది. పక్కన మనిషి ఉన్నా పలుకరించలేని స్థితికి సమాజం వెళ్ళిపోతోంది. రాబోయే తరాలు అసలు నిజం ఏదో, అబద్ధం ఏదో తెలుసుకోలేక గందరగోళంలో పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. చివరగా ఇదొక చారిత్రక సంధికాలం. నిప్పును కనుగొన్నప్పుడు అది వంటకు పనికొస్తుందని సంబరపడ్డాం. అదే నిప్పుతో ఇళ్లను కూడా తగులబెట్టవచ్చని తర్వాత తెలిసింది. ఇప్పుడు ఏఐ పరిస్థితి కూడా అంతే. దీన్ని క్యాన్సర్ నివారణకు వాడతారా, లేక కిల్లర్ రోబోలను తయారు చేయడానికి వాడతారా అనేది మన చేతుల్లోనే ఉంది.
మనిషి సృష్టించిన ఈ భస్మాసుర హస్తం ఎటు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా మేల్కొని కఠినమైన చట్టాలు తేకపోతే భవిష్యత్తులో భూమి మీద మనిషి కేవలం ఒక అతిథి పాత్రకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. రోబోలు పాలిస్తాయి, మనుషులు చూస్తూ ఉండిపోతారు. ఈ మార్పును మనం ఆపలేకపోవచ్చు, కానీ కనీసం మనల్ని మనం కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే చరిత్రలో మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించిన రోజు ఒక విషాద దినంగా మిగిలిపోతుంది.